హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిలా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిపోతున్నానండి. మీకు ఆల్రెడీ బర్త్డే వ్లాగ్లో చెప్పానమాట. మా అమ్మమ్మ మటన్ కర్రీ చేశారు. చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని. ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. మా అమ్మమ్మ చేసిందనమాట. తప్పకుండా చూడండి. ముందుగా ఇలాగా ఒక కుక్కర్ని పెట్టుకోండి. మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్ని పెట్టేసుకోండి. దానిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ముందుగా మటన్ ముక్కలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న మటన్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోండి. మటన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో అవనేవి తొందరగా మగ్గిపోవాలండి. చాలా బాగా మగ్గిపోవాలన్నమాట. అలా మగ్గితేనే మనకి మెత్తగా ఉడుకుతుంది. మటన్ అనేది చాలా టైం పడుతుంది కదండి, అందుకని ముందు ఇలాగ మనం ఉడికించుకోవాలన్నమాట మటన్. దానిలోకి 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. ఇప్పుడు అసలే కరోనా టైం కదా, మనం ఎక్కువ పసుపుని మనం వంటల్లో వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. తప్పకుండా మీరు దేనిలోనైనా సరే పసుపు అనేది ఎక్కువ వాడటానికి ట్రై చేయండి. ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసిందనమాట. ఇదంతా ఇలా ఉంది అని చెప్పేసి ఏం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇరుగ్గా ఉంటుంది, అందుకే అలా ఉంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేస్తుంది. మా అమ్మమ్మని చూపిద్దామని ఈ పిక్ని యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి కింద పెట్టిందనమాట. ఆమె లేగలేదు, అలాగే లావుగానే ఉంటుంది, అలానే కూర్చొని అంతా పని చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఆవిరి వచ్చేసింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఈ కొత్తిమీర ఇదన్నీ కూడా తరిగి పెట్టేసుకుందనమాట. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత ఇలాగా మూత తీసేసి ఒకసారి మటన్ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూసుకోండి. ఇంకా సగం వరకు ఉడికి అలా ఉడికించిన తర్వాత ఇంకా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి మా అమ్మమ్మ. అండ్ దానిలోకి వచ్చేసి కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడిని కూడా వేసేసింది. మీరు ఫ్రెష్గా పట్టుకున్న కొబ్బరి పొడి అయినా పర్లేదండి, మా అమ్మమ్మ ఇంట్లో ఉంచుకుంటుంది అనమాట. ఇప్పుడు దానిలోకి మీకు సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోండి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి. ఇలాగా ముందే కట్ చేసి పెట్టుకుందండి మా అమ్మమ్మ. ఇవన్నీ ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనమైతే గంటలు పెట్టి అవి పెట్టి మిక్స్ చేస్తాము. ఇప్పుడు అమ్మమ్మ అయితే ఇలా మిక్స్ చేస్తుందండి, తొందరగా కలిసిపోతుందని చెప్పేసి. అంటే అప్పుడు పెద్ద వయసు వాళ్ళు కదా, వాళ్ళకి అన్ని వంటలు ఇలానే అలవాటు అయ్యి ఉంటుంది. ఇప్పుడు కారం అనేది సరిపోదని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ వేసుకుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసిందనమాట. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కూడా ఇలాగ మిక్స్ చేసేసుకుంది. కొంచెం కారం అనేది సరిపోలేదని వేసింది కదా, ఇప్పుడు మొత్తం కూడా అంతా కలిసే విధంగా ఒకసారి కిందకి పైకి మొత్తం కూడా కలిపేసుకుంది. మీరు ఈ పని అంతా కూడా స్టవ్ మీద పెట్టి చేయండి, ఎందుకంటే మా అమ్మ నుంచోలేదు కాబట్టి ఇలా కింద పెట్టి చేసుకుంది అనమాట. మీరు స్టవ్ మీద పెట్టి చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసింది. స్టవ్ మీద పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసిందండి. దీనిలోనే మళ్ళీ చెక్క, లవంగ, యాలుక్కాయలు ఇవన్నీ కూడా వేసేసుకుంది. దీంట్లోనే వేసిందండి అన్నీ కూడా. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా, ఇది ఇంట్లో పట్టుకుంటుందండి మా అమ్మమ్మ, గరం మసాలాను కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసింది. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు జ్యూసీగా తినాలంటే లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే దింపేసేయండి. మీరు కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఎక్కువసేపు ఉడికించుకోండి. మీరు ముక్క ఎంత ఉడికిందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని వాటర్ పోసేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. మినిమం 4 విజిల్స్ అన్న రావాలండి. అలా వచ్చే వరకు ఉంచుకుంటే మిగతా ఇంకా ఉడకదు కదా, మొత్తం కూడా నీట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాగ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసేసేయండి మూత. ఇప్పుడు దించేసుకుందనమాట మా అమ్మమ్మ వచ్చేసి.
మీకు ఇంకా గ్రేవీలా కావాలంటే ఇలా తీసేసి స్టవ్ మీద పెట్టేసేయండి, అప్పుడు బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలాగ మంచిగా తినేసేయచ్చు అనమాట. ఇలాగా కొంతమందికి చార్వా అంటారు కదండి, ఈ టైప్లో తినటం ఇష్టం, కొంతమందికి గ్రేవీ లాగా తినటం ఇష్టం కదా. ఇలా అయినా తినచ్చు. మీకు ఇంకా కొంచెం దగ్గరికి రావాలనుకుంటే స్టవ్ మీద పెట్టుకోండి. మాకు ఇలా వద్దండి, ఇంకా గ్రేవీ లాగా కావాలని చెప్పేసి స్టవ్ మీద పెట్టమంటే మళ్ళీ మా అమ్మమ్మ స్టవ్ మీద పెట్టేసింది అనమాట. ఇలా చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.